ఒక ఉంగరం వల్ల రాముడు ఎలా మరణించాడో మీకు తెలుసా? హనుమాన్ కుప్పలు కుప్పలుగా ఉన్న ఉంగరాలలో రాముడి ఉంగరాన్ని వెతుకుంటూ అలిసిపోయి వాసుకితో, స్వామి ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఇందులో రాముడి ఉంగరం ఏది అని అడగగా అప్పుడు వాసుకి, హనుమా, త్రేతాయుగంలో రాముడు భూమి మీద జన్మిస్తాడు. ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాళ లోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది. అప్పుడు భూమి మీద ఉన్న రాముడు తన ప్రాణాన్ని వదిలేస్తాడు. ఆ తరువాత త్రేతాయుగం అంతమైపోయి కొత్త యుగం మొదలవుతుంది. ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే అన్ని సార్లు రాముడు తన ప్రాణాలను వదిలేశాడు, అన్ని సార్లు త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం. హనుమా, జీవితం అంటే ఒక చక్రం. ఒక చోటు ముగిసింది అంటే ఇంకొక చోటు మళ్ళీ ప్రారంభం అవుతుంది. త్రేతాయుగం మళ్ళీ మొదలవుతుంది. రాముడు మళ్ళీ జన్మిస్తాడు, నువ్వు మళ్ళీ జన్మిస్తావు, మళ్ళీ మీ ఇద్దరు కలుస్తారు, మళ్ళీ యుగం ముగుస్తుంది హనుమా అని అంటాడు. పైన హనుమాన్ లేకపోవడం వలన రాముడు జల సమాధి అయిపోయి తన ప్రాణాలని వదులుతాడు. ఆ తరువాత ఏం జరిగింది, లక్ష్మణుడు ఎలా మరణించాడు, హనుమాన్ ఎలా చిరంజీవి అయ్యాడో తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో ఫుల్ వీడియో చూసేయండి. జై బజరంగబలి.